చరిత్రలో తిరుపతి లాంటిది అహోబిలం క్షేత్రము. ఈ క్షేత్రం సంబంధించి భక్తులకు సంబంధించిన సమస్యల మీద 3 సంవత్సరాల తర్వాత హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఇక్కడికి వచ్చింది. అధికంగా టోల్ గేట్ వసూలు, అంటే కారు వస్తే 100 రూపాయలు వసూలు చేయాల్సినటువంటి టోల్ గేటు 150 రూపాయలు వసూలు చేస్తూ ఉంది. దీన్ని గుర్తించాం. దానికి సంబంధించిన విజువల్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే భక్తులకు అదనంగా 100 రూపాయలు వసూలు చేయాల్సింది 50 రూపాయలు వసూలు చేయడం, అదనంగా చేయడం అనేటువంటిది చాలా తప్పు. రెండోది, హోటల్ లక్ష్మీ నరసింహస్వామి హోటల్ అని కింద ఉంది. దానికి సంబంధించి హోటల్ నడిపేటువంటి వాడు నజీర్. ఇతను ముస్లిం. ఈ ముస్లిం మన దేవాలయాల్లో హోటల్ ఎందుకు నడుపుకుంటున్నారు? మీరు ఎందుకు స్వయం ప్రతిపత్తి తీసుకున్నారు? అహోబిల క్షేత్రం సంబంధించి మేము వ్యవస్థ బాగు చేస్తాం, మేము వ్యవస్థ చక్కదిద్దుతాం అన్నట్టుగా మీరు దేవాలయం స్వయం ప్రతిపత్తిగా తీసుకున్నారు. కానీ నజీర్ అన్నటువంటి వ్యక్తి ఇక్కడ అన్నప్రసాదం పెట్టేటువంటి ఆర్యవైశ్య సత్రం అయితేనేమి, ఒకట క్షత్రియ సంబంధించిన సత్రం అయితేనేమి, బ్రాహ్మణులకు సంబంధించిన సత్రం అయితేనేమి, వాళ్ళందరూ భయపడుతున్నారు. 3 గంటలకే మేము ముయ్యకపోతే వాళ్ళు మమ్మల్ని అరుస్తారు అంటున్నారు. వాళ్ళు ఎవరు అర్చేదానికి? ఖబర్దార్ నజీర్, నువ్వు ఖాళీ చేయకపోతే ఈడ నాదఫీషియల్ గా పెట్టుకొని పాట పాడుకొని అటువంటి వ్యక్తులు చేయకుండా నజీర్ అనే వ్యక్తి దేవాలయంలో అహోబిల క్షేత్రంలో ఎట్ట నడుపుతున్నావు నువ్వు? ఇది పీఠాధిపతి గమనించాలి, అహోబిల క్షేత్ర పీఠాధిపతి గమనించాలి, మేనేజర్ గమనించాలి. మేనేజర్ గమనించలేకపోతే ఈ క్షేత్రం 6D పరిధి, అంటే మంత్రాలయంలో ఏ విధంగా ఉంది క్షేత్రము, ఆ విధంగా ఈ అహోబిల క్షేత్రం కూడా 6D పరిధిలోకి ఖచ్చితంగా తీసుకొస్తాం. అప్పుడు ఎండోమెంట్ సంబంధించిన మేనేజర్ వస్తాడు, అన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. నజీర్ దగ్గర భోజనాలు తినడానికి హిందువులు మేము ఇక్కడ ఉన్నామా? ఆయన గోమాతను తింటాడో మళ్ళీ ఏం తింటాడో తెలియదు. అటువంటి వ్యక్తులు అహోబిల నరసింహస్వామి క్షేత్రంలో భోజనాలు పెడితే మేము తినడానికి సిద్ధంగా ఉన్నామా? 3 గంటలకు ఒకసారి ఈసారి ముయ్యిచ్చి నువ్వు చెయ్యి, ఈసారి 3 గంటలకు ఎవరికన్నా సరే ముయ్యి అని చెప్పి నువ్వు చెప్పు, మీ వాళ్ళు చెప్పి చూడమను. ఆ రోజు మరుసటి రోజు మేము ఏ విధంగా ఈ యొక్క దేవాలయ వ్యవస్థను బాగు చేస్తామో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చూస్తుంది. ఇంతకుముందు ఈ దేవాలయంలో ఇట్లే తమాషాలు చేస్తున్నటువంటి ఎండోమెంట్లో ఉన్నప్పుడు నర్సయ్యను డిస్మిస్ చేయించింది హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. తర్వాత తిమ్మన్నాయుడు అర్చకులను బాధ పెడుతున్నాడని తెలిసి అర్చకులను నిద్ర లేకుండా చేస్తున్నాడని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించి ఇచ్చిపెట్టలే. తిమ్మన్నాయుడు జాగ్రత్తగా ఉండు, అర్చకులు గంట కొడితేనే, అర్చకులు ఆరతిస్తేనే మీకు డబ్బు వస్తుంది, అటువంటి అర్చకులను గోడాడిస్తే ఖబర్దార్ అని చెప్పి తిమ్మన్నాయుడు కూడా చెప్పినాం. మరి అక్కడి నుండి మీరు స్వయం ప్రతిపత్తి తీసుకొని నజీర్కు హోటల్ అప్పచెప్తారా? పీఠాధిపతి గారు గమనించండి, మేమే కళ్ళు మూసుకోలే. జై శ్రీరామ్, జై అహోబిలేశ. జిల్లాలోని యాగంటి క్షేత్రం ఇది పుష్కరిణిది. చాలా మంది భక్తులు వచ్చి విశ్వాసంతో ఇక్కడ వచ్చి కోనేటిలో ఈత కొడుతుంటారు. ఇది అవకాశంగా తీసుకొని ఆదివారం అయితే ఇతర మతస్థులకు సంబంధించిన మరకలైతే ఏమైతే వచ్చింది ఇక్కడ ఎంజాయ్ కోసం వచ్చేసేసి ఇక్కడ ఈ కోనేటిని అపవిత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ వరాహస్వామి విగ్రహానికి సంబంధించి ఇక్కడ నిలబెట్టేటువంటి అవకాశం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చేస్తుంది. ఈ దేవాలయం హిందువులకు సంబంధించిందే ఉండాలి తప్ప ఇతర మతస్థులు ఇక్కడ కోనేటిని అపవిత్రం చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ వరాహస్వామికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇతర మతస్థులు ఇక్కడ విహారం కోసం వచ్చేసి కోనేటిని అపవిత్రం చేస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇది యాగంటి క్షేత్రం. యాగంటిలో ఇతర మతస్థులు ఎవరు రాకుండా, ఎవరు కోనేరులో ఈత కొట్టకుండా ఇతర మతస్థులు